పొలం తయారు చేసుకునే కాడ నుంచి మొదలు పెట్టుకొని బెడ్లు కట్టుకునే వరకు మా ప్రాంతంలో అయితే కూళ్ళు 600 నుంచి 800 నడమ మగోళ్ళది ఉంటుంది, 400 ఆడోళ్ళది ఉంటుంది. మాకు 30 నుంచి 32 వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి. మంచిగా ఈ వర్క్ అంతా బెడ్లు కొట్టుకొని మొక్కలు పెట్టి మొత్తం టోటల్ కూలి పనికండి. కోతులుంటే కొంచెం కష్టమే, దానికి అదేంటి సోలార్ ఫినిషింగ్ చేసుకోవాలమ్మా, సోలార్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ 30,000 32,000 రూపాయలు మీకు కూళ్ళకు అవుతున్నాయి. మొక్కలకు 29,000 నుంచి 31,000 నడమ మొక్కలకు అవుతాయండి. ఈ మొక్కలని మీరు బయట నర్సరీలో తెచ్చుకున్నా, మీరు పెంచుకుంటేనేమో 20-25 వేలనే అవుతుంది. బయట నర్సరీలలో తెచ్చుకుంటే కొంచెం 30 to 1,000 అవుతుంది. అట్లా అని చెప్పి మీరు పెద్ద పెద్ద మొక్కలు తొందరగా రావాలని ఎప్పుడు తెచ్చుకోవద్దండి. చిన్న మొక్కలే తెచ్చుకోండి. మన పొలంలో మన నీరుకు మన వాతావరణానికి ఆ మొక్క ఎదగాల. కానీ ఎక్కడో పెరిగిన మొక్కను తీసుకొచ్చి మనం పెట్టి దబ్బున ఫలాలు వస్తాయని చెప్పి ఈ నర్సరీ వాళ్ళు మనను ఇది చేయడానికి చెప్తుంటారు, వినమాకండి. అది ఇంకొకటి ఏంటంటే దానిలో కూడా కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయి, ఆ జోలికి పోమాకండి. మీరు ఎంతసేపు ఉన్న చిన్న మొక్కలు ఫీటు 2 ఫీట్లు 3 ఫీట్లు ఉన్నాయి తెచ్చుకోండి. దాంతో మంచి లాభం ఉంటుంది, మీ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది. అట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత మనము ఇంకొక నీటి వ్యవస్థను చేసుకోవడానికి 22,000 23,000 రూపాయలు అవుతాయండి. అది ఒక ఎకరకు 10 బాక్సులకు చేసుకునికే ఫస్ట్ ఒకటి హెచ్డి పైప్ లైన్ వేసుకుంటాం. దానికి నేను పాటిస్తున్న పద్ధతి ఏంటంటే రెయిన్ వాటర్ పైపులు పెట్టినండి. ఇప్పుడు బెడ్కు నడమ కాలువ ఉంటుంది కదా, ఆ కాలువలో ఏం చేసినాము అని అంటే ఒక రెయిన్ పైప్ వేసినాం. అది మనకు ఇంచున్నర నీళ్ళు వచ్చినా సరే అది ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్లా వర్షంలాగా నీళ్ళు ఇతల 2.5 ఫీట్ బెడ్ నడుస్తుంది, ఇతల 2.5 ఫీట్ బెడ్ నడుస్తుంది. అట్లా మీకు బెడ్ మొత్తం నడుస్తుందండి. అట్లా మీకు దానికి ఒక 30,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందండి అన్నీ. ఇప్పుడు మీకేమైంది, పొలం తయారు చేసుకుని ఒక 30,000 ఖర్చు వచ్చింది, నీటికి ఒక 30,000 ఖర్చు వచ్చింది, లేబర్కి ఒక 28-30,000 మీ ప్రాంతాన్ని బట్టి మ్యాక్సిమం 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. 80,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది 1 ఎకరా చేయడానికి.